भाई साहब మాకు మద్దతు చేసిన పాదాభివందనాలు చేస్తున్న అందరికీ కూడా మద్దతు తెలిపినందుకు ధర్మం కోసం చేసినందుకు మా గ్రామం సమస్య మేము పరిష్కరిస్తున్నాను ప్రయత్నం చేస్తున్నాము. మద్దతు చేసిన సంతోషము. ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. అక్కడ ఎలాంటి కార్యక్రమం అన్ని తీసేస్తారు. అక్కడ ఎలాంటి కార్యక్రమం ఫర్దర్ ఎలాంటి కార్యక్రమం జరగదు. అది వాస్తవానికి వక్ఫ్ బోర్డులో ఉన్న ప్రాపర్టీ. దానికి బౌండరీ ఏదైనా చేస్తుందో ఎలాంటి ప్రార్థనలు కానీ ఎలాంటి మస్జిద్ కానీ ఎలాంటి ఫర్దర్ సెక్షన్స్ ఏది ఉండదు, ఏది చేయరు. తర్వాత ఊర్లో ఉన్న ముస్లింస్, మా గ్రామస్తులు, మా పెద్ద మనుషులు, మా ఊర్లో పంచాయతీ వాళ్ళందరూ కూర్చొని కూడా ఆలోచన చేసి ఇంకా వేరే మన ఫర్దర్ సొల్యూషన్ కూడా చేస్తుంది. కాబట్టి మద్దతు చేసిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఈ సంవత్సరంతో క్లోజ్ చేద్దాము. లేచే వరంగల్ కార్యక్రమాలు వెళ్ళిపోవాలి. వాస్తవం మీద డౌట్స్ క్లారిఫై చేసుకుంటారా? రమేష్ ఇది అన్న, ఇప్పుడు ఓన్లీ ఇది గ్రామానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదన్నా, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇన్ని రోజులు మీకు టైం ఇచ్చిర్రు, మాట్లాడిరు పెద్దవాళ్ళని చెప్పేసి మేము టైం ఇచ్చినాము, మాట్లాడి చేసిరు. కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉన్నటువంటి మొత్తం హిందువులకు సమస్య అన్న ఇది. నాట్ ఓన్లీ చిలుకూరు కాదన్న, ఇది మొత్తం హిందువులకు సంబంధించింది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మేము చెప్పేది వినండి. ఇక్కడ ఉన్నటువంటి అన్యమతస్థులకు సంబంధించినటువంటి కట్టడం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తొలగించేంత వరకు ఇక్కడ నుంచి ఎవరు లేవాలన్నా ఇది ఉద్రిక్తం అవుతుంది. కాబట్టి ఇది మనం శాంతియుతంగా మేము చెప్పినా శాంతియుతంగా మీకు చెప్పినప్పుడు భారత్ మాతాకి చెప్పినప్పుడు ఏం చేయాలన్నా? మరి చెప్పింది మీరు చెప్పినప్పుడు విన్నామన్నా, మేము చెప్పేది కూడా వినాలి. జై శ్రీరామ్.